హాయ్ అందరికీ. ఈరోజు ఒక పాతకాలం రెసిపీ చూపిస్తానండి. ఈ రెసిపీ పెరిగే పిల్లలకి చాలా అవసరం అండి. ఈ రోజులో మనం పాతకాలం వంటలన్నీ మర్చిపోతున్నాం కదా, ఇవి ఎవరు చేసుకోవట్లేదు ఇప్పుడు. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా 30-40 ఇయర్స్ అబౌవ్ ఉండే వాళ్ళు కంపల్సరీ తినాలండి. ఇది ఇంత హెల్తీ రెసిపీ ఇప్పుడు మర్చిపోయారండి అందరూ. ఇది ఫైబర్, ఐరన్ ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్ అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలా మంచిగా కడిగాను. కొంచెం పొట్టుండ కూడా పర్వాలేదండి, ఇది కూడా హెల్త్కి మంచిదే. ఇప్పుడు ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మనం మెత్తగా రుబ్బొద్దండి, కొంచెం కోర్స్గానే ఉంచుకోవాలి, కచ్చపచ్చగానే ఉండాలి. కొంచెం రుబ్బేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా రుబ్బాలండి. కొంచెమే వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి. మనం వడలు వేసుకుంటానికి ఎలా రుబ్బుతామో అలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పిండిలో కొంచెం తినే సోడా వేస్తున్నాను, బేకింగ్ సోడా. కొంచెమే వేసుకోవాలండి బేకింగ్ సోడా, కొంచెం ఫ్లఫీగా రావటానికని. బేకింగ్ సోడా మీద కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి, అప్పుడే బేకింగ్ సోడా మొత్తం పిండిలో కలుస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది స్టీమ్ చేయాలండి, ప్లేట్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ మనం ప్లేట్లో వేసుకుని ఒక ట్యాప్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టీమర్ రెడీగా ఉందండి. ఇప్పుడు స్టీమింగ్కి వాటర్ వేస్తున్నాను. 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా సరే స్టీమ్ చేసేటప్పుడు 2 నిమ్మకాయల చెక్కలు వేసుకుంటాను, లోపల నల్లగా అవ్వకుండా ఉంటుందని. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ స్టీమర్లో పెట్టాను. మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఎందుకంటే ఉడికిపోయిందండి. మనం ఫోక్ గుస్తే ఆమె అంటుకోకుండా వచ్చింది కదా, అంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి. ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకు నెయ్యి వేసుకునే పెట్టాలి. నేను ఇక్కడ చట్నీతో కూడా సర్వ్ చేశాను, ఇంకా నెయ్యితో కూడా సర్వ్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చండి. నేనైతే నెయ్యి, షుగర్ వేసుకొని తింటాను, నాకు చాలా ఇష్టం అండి. ఇది వీక్లీ వన్స్ అనే ఇలాంటి రెసిపీ చేసుకుని తినాలి. మీరందరూ ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.